వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజా ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో రాగి సంగటి ఎలా చేయాలో చూద్దాము. ఈ రాగి సంగటి కూర సాంబార్లోకి చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. రాగి సంగటి 5 నిమిషాల్లో చేసుకోవచ్చు, అంత ఈజీగా ప్రాసెస్ అండి. చూపిస్తాను చూడండి. ఈ రేషన్ బియ్యం ఒక గ్లాస్ దాకా తీసుకున్నాను. రేషన్ బియ్యము ఒక 2-3 సార్లు బాగా కడిగేసుకోవాలి. నీళ్ళు వేసి చేతితో ఇలా కలుపుతూ మనము 2-3 సార్లు బాగా కడిగేసుకోవాలి. కడిగేసుకొని ఇలా నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. బియ్యం ఇలా కడిగేసి నీళ్ళు పోసి ఒక 3 నిమిషాలైనా నాననివ్వాలండి. ఇలా నానబెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక 3 గ్లాసు నీళ్ళు దాకా పోసుకోవాలి. పోసుకొని బాగా ఇలా తెల్లాలండి. ఇలా నీళ్ళు బాగా తెల్లిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఒకే చోట బియ్యం ఉండకుండా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. కలుపుకున్నాక ప్లేట్ పెట్టుకొని మనం బియ్యము బాగా ఉడికించుకోవాలండి. ఇలా గంజిలాగా రావాలి, అప్పుడే రాగి సంగటిలోకి బాగుంటుంది. చూడండి, మన బియ్యం అంతా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకొని రాగి పిండిని అలాగే వేయకుండా ఇలా జల్లెడ చేసుకోండి. రాగి పిండిలో చెత్త లేకపోతే పురుగులు బాయి ఉన్నా ఇలా జల్లెడ పెట్టుకున్నామంటే సరిపోతుంది. చూడండి, ఇలా జల్లెడ పెట్టుకున్నాక ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడికితేనండి ఇలా ఉడకాలి. ఇలా ఉడికితేనే మనము రాగి సంగటిలోకి పచ్చి వాసన రాకుండా ఉంటుంది. రాగి పిండి ఇలా గెరిటితోనైనా చపాతీ కర్రతో అయినా ఇలా బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా కలిపేసుకోవాలి. బాగా పిండి అంతా బాగా కలిపేసుకోవాలి. ఇలాగా ఎక్కడ ఉండలు లేకుండా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక మీకు చిన్నగా కావాలంటే చిన్న ముద్దలు, లేకపోతే పెద్దగా కావాలంటే పెద్ద ముద్దలు అయినా ఏ సైజులోనైనా మీరు రాగి ముద్దలు తయారు చేసుకోండి. రాగి సంగటి అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. 5 నిమిషాల్లో పడుతుంది, చాలా టైం అంతా ఏం తీసుకోదు. కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్